సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే అండి. సార్, మీ ప్రయాణంలో మీరు ఎక్కువ క్లినిషియన్గా ఉన్నారా, రీసెర్చ్ పర్సన్గా ఉన్నారా? అలా క్లినిషియన్గా ఉన్నప్పుడు మీరు చాలా రేర్ కేస్ అనుకుని ఒక చాలా అద్భుతమైన విషయం కనుగొన్న సందర్భము, లేదు ఒక చాలా ముదురు కేసుని మీరు సాల్వ్ చేసిన సందర్భం ఉంటుంటుంది కదా? అంటే మేము డయాబెటీస్ అనేది మేమందరం కూడా రక్తంలో గ్లూకోజ్ 500, 600, 1000 మిల్లీగ్రాములతో వచ్చిన వాళ్ళని, అంటే మాకు సాధారణంగా గవర్నమెంట్లో పనిచేసినప్పుడు అలాంటి కేసులు చాలా వస్తాయన్నమాట. వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అర్జెంటుగా, ఒక 2-3 గంటల్లోనే పెద్ద ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ 5-6 గంటలు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ 600 ఉంటుంది, 1000 ఉంటుంది. మా డాక్టర్లు, ఎనస్థీషియా వాళ్ళు, మా సర్జరీ వాళ్ళు వాళ్ళని మీరు 120 మిల్లీగ్రాములకు రప్పించండి దాన్ని అని చెప్తారు అనమాట. అదే మాకు చాలా గొప్ప విషయం. 2-3 గంటల్లోనే 600 షుగర్ని మరి శరీరంలోని మిగతా అవయవాలు పాడవకుండా దాన్ని 600 నుంచి 120కి రప్పించేసి మరి డాక్టర్లకి, ఇది సాధారణంగా మాకు అదేదో అత్యద్భుతమైన కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు మేము సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవి బయట ప్రాక్టీస్లో ఇలాంటివి చేయడం కష్టం. దానికి సంబంధించిన డాక్టర్లు ఉండాలి, సంబంధించిన పరీక్షలు అన్నీ ఉంటాయి. కాబట్టి మాకు వీటినే నేను ఎక్కువగా చెప్పుకుంటే, మీరు ఏదైనా అద్భుతాలు సాధించారా అంటే, మేము సాధించిన అద్భుతాలు క్లినికల్లో 1000 షుగర్ ఉన్నా కూడా, 1000 మిల్లీగ్రాముల షుగర్ ఉన్న వాళ్ళకి కూడా 1-2 గంటల్లో దాన్ని 100కి రప్పించేసి. ఏం చేస్తారు సార్? మందులు ఇవ్వడం? మందులు అంటే మన ఐవి మందులు ఇచ్చి చాలా కష్టం అనమాట. 1000-2000 షుగర్ ఉంటే, అంటే మీరు చెప్పిన తల తిరుగుతుంది, ఏం సిమ్టమ్స్ వస్తారు సార్ వాళ్ళు? హఠాత్తుగా 1000 మిల్లీగ్రాములు వస్తే వాళ్ళకి కళ్ళు తిరగటం, లేదా నోరు ఎండిపోవటం, డీహైడ్రేషన్ అంటాం. శరీరంలోని రక్తంలోని నీరంతా కూడా తగ్గిపోయి డీహైడ్రేషన్ వచ్చి అవయవాల్లో, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోను, గుండెలోను, మెదడులోను ఉన్నటువంటి కణాల్లో నీరు తగ్గిపోతే వాటికి సంబంధించిన సమస్యలు వస్తాయన్నమాట. కానీ అదే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం బయట, సంవత్సరాల తరబడి షుగర్లు ఎక్కువ ఉంటుంటే 400-500 ఉంటూ అలా దానికి అలవాటు పడిపోతారు. అవును, అలవాటు పడిపోతే వాళ్ళకి మనం ఏదో రక్త పరీక్ష చేస్తే తప్ప వాళ్ళకి ఎటువంటి సమస్యలు బయటపడవు. అవును, అదో రకమైన సమస్య మాకు. అది డయాబెటీస్ వాడికి రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందని తెలుసుకోవాలంటే రక్త పరీక్ష చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళని ఏదో చూసి వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళతో మాట్లాడి మేము చెప్పలేము. కాబట్టి రక్త పరీక్షల్లో తెలుసుకుంటాం. అలాగా చాలా కాలంగా రక్తంలో 500-600 షుగర్ ఉన్న వాళ్ళు ఏ సమస్య లేకుండా బయట సాధారణంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుంది ఒకవేళ అది కంటిన్యూ అయితే? వాళ్ళకి చాలా డెఫినెట్గా వచ్చే సమస్యలు, ముఖ్యంగా రక్తనాళాలు గట్టిపడిపోతాయి అన్నమాట. వీళ్ళందరికీ రక్తం గట్టిపడుతుంది, రక్తం చెక్కబడిపోతుంది కదా. రక్తం చెక్కబడిపోతుంటే ఎక్కడైనా రక్తనాళాల్లో అది గడ్డగట్టి, ఆ గడ్డ ధమనంలో, గుండె ధమనంలో, కరోనరీ ఆర్టరీలో గడ్డగడితే హార్ట్ అటాక్ వస్తుంది. మెదడులో ఆర్టరీలో గడ్డగడితే అక్కడ బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది. ఇలాగా ముఖ్యంగా రక్తనాళాల సమస్యలు, తర్వాత మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి అందరికీ. కాకపోతే ఏంటంటే అది ముందు తెలీదు చాలా మందికి. రాబోతోంది అనే విషయం 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత గుండె జబ్బులు వస్తాయని, మూత్రపిండాల జబ్బులు వస్తాయని తెలీదు. గ్లూకోజ్ మాత్రం ఎక్కువ ఉంటుంది, అసలు ఉందనే పట్టించుకోరు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇక ఏదో ఒక సమస్య, శాశ్వతంగా అంగవైకల్యం వచ్చేటువంటి సమస్యలు వస్తాయి. అబ్బో, అయితే ఇలా పట్టించుకోకపోవడం డేంజర్ సైన్స్. అంటే అందుకే ఇప్పుడు యాన్యువల్ చెకప్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చేసాయి. ఆ రోజుల్లో లేవు కదా సార్, అంత అంటే మన దేశంలో అయితే లేవు కదా సార్. ఇన్ని పరికరాలు కూడా లేవు, ఇప్పుడు అన్ని వచ్చాయి. ఇప్పుడు ప్రతి మనిషి, ప్రతి ఇంట్లోనూ అందరికీ డయాబెటిస్ మెడికల్ షాప్ ఉంటుంది, అంతే కదా సార్? కరెక్ట్. అది చేత్తో ఏమంటారు, దాన్ని ఏమంటారు సార్? అదే గ్లూకోజ్ మీటరు. దాదాపు అందరి దగ్గర ఒక బీపీ మిషన్ 2500 రూపాయలు దొరుకుతుంది, ఇదో 1500 రూపాయలు దొరుకుతుంది. CGM దొరుకుతుంది, CGMSలు వచ్చేసాయి. చాలా మంది వాడుతున్నారు. ఇదివరకులాగా కాకుండా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. దానివల్ల అందరికీ అవగాహన పెరిగింది, అది మంచి విషయం. అందరికీ డయాబెటీస్ అంటే అవగాహన పెరిగింది, లావుగా ఉంటే సమస్యల గురించి తెలిసింది, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలో కూడా తెలుస్తుంది. అవగాహన కార్యక్రమాలు మేము చేస్తున్న వాటితో పాటుగా ఈ పరికరాల వల్ల కూడా ఎవరికి వారు నేర్చుకుంటున్నారు. మీడియా సహకారం చాలా ఉంది గత 30 సంవత్సరాలుగా. ఒక విషయం చెప్పుకోవాలంటే, భారతదేశంలోని రాష్ట్రాల అన్నిటిలోనూ పోల్చుకుంటే మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో అవగాహన ఎక్కువగా ఉందన్న విషయాన్ని ICMR ఇండియా అనే స్టడీలో తేల్చారు. చాలా మంచి విషయం. అంటే మా గొప్పతనం మేము చెప్పుకోవడం అనమాట. గత 30 సంవత్సరాలుగా మేము చేసినటువంటి కార్యక్రమాల వలన మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణాల్లోనైనా పల్లెటూళ్ళలో అయినా కూడా డయాబెటీస్ గురించిన విషయాలు అందరికీ తెలుసు. డయాబెటీస్తో వచ్చే సమస్యలు తెలుసు, డయాబెటీస్ని ఎలా పరీక్షలు చేసుకోవాలో తెలుసు. వాళ్ళు చేసుకుంటున్నారా లేదనేది వేరే విషయం, కానీ తెలుసు, అవగాహన అనేది ఉందనే విషయాన్ని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉందని
పరిశోధనలో మన ICMR ఇండయాబ్ అంటాం దాన్ని, ఆ కార్యక్రమంలో వాళ్ళు చెప్పారు. మాకు చాలా సంతోషించాం ఆ విషయం తెలుసు. తప్పకుండా మేము మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం. మా సుమన్ టీవీ వ్యూవర్స్కి సరైన ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్స్ వచ్చేసాయి సార్, అవును. ఆ ఎక్స్ట్రీమ్స్ పక్కన పెట్టి అవును. మోడరేట్ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం అడుగులు వేద్దాం. అవును. మీ నుంచి మేము మరింత సమాచారం తెలుసుకుంటాం ఎప్పటికప్పుడు. అలాగే సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, మీరు అనుమతి ఇవ్వాలి మాకు. తప్పకుండా. డాక్టర్ పివి రావు గారు, వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. నమస్కారం సార్. నమస్తే.